హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ చూస్తే మాత్రం నాకైతే మెంటలెక్కిపోయిందండి. అసలు ఫస్ట్ పాత పాట అంటే పాత మరీ ఓల్డ్ కాదు, ఓల్డ్ పాటే గుర్తొచ్చింది. కుటుంబం అన్నగారి కుటుంబం, కుటుంబం అన్నగారి కుటుంబం, ఇది భరణి గారి కుటుంబం అనే పాట గుర్తొచ్చిందండి. ఈ పాట ఎందుకు పాడడం తెలుసా? నిన్న నామినేషన్ మొత్తం భరణి గారి చుట్టే తిరిగింది. అంటే భరణి గారి కుటుంబం చుట్టూ. అంటే ఎవరు? తనూజ, దివ్య, రాము రాథోడ్, ఇంకా మొన్న యాడైన మన డిమాండ్ పవన్, వీళ్ళ చుట్టే తిరిగింది. వచ్చిన వైల్డ్ కార్డ్స్ అందరూ భరణి మీదే పడ్డారు. భరణి మీద, భరణితో మంచిగా ఉండే వాళ్ళ మీద పడ్డారండి. అంటే మనం భాష చెప్పాలంటే భరణి కుటుంబం మీద పడ్డారు. కానీ ఇందులో భరణికి మాత్రం చాలా ప్లస్ పాయింట్ అంటే పాపం భరణి చుట్టూ తిరిగే వాళ్ళ వల్ల భరణికి లాభం ఏం లేదు, వాళ్ళకే లాభం. కానీ వీళ్ళ నామినేషన్ వల్ల వీళ్ళు ఎవరో ఒకరు వెళ్ళిపోవడం మాత్రం ఖాయం. భరణి కుటుంబం నుంచి ఈ వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వడం మాత్రం ఖాయం. కానీ భరణి మాత్రం సేఫ్, ఇది మాత్రం పక్కా రాసి పెట్టుకోండి. భరణి మాత్రం సేఫ్. భరణి సేఫ్ ఎందుకు అంటున్నానంటే, భరణి దగ్గరికి ఎవరొచ్చినా, శత్రువైనా ఎవరొచ్చినా కూడా తను సలహాలు ఇవ్వడం, ప్రేమగా మాట్లాడడం, అది భరణి నైజం, భరణి గారు నైజం. దాంట్లో సేఫ్ గేమ్ అంటున్నారు అందరు, కానీ తప్పది. సేఫ్ గేమ్ కానే కాదు. ఆయన మనస్తత్వం, ఆయన బుద్ధి ఉన్నట్లు చూపిస్తున్నాడు. అంటే సీరియల్లో విలన్గా నటించేసరికి ఇక రియల్ లైఫ్లో విలనే ఉంటారా? అందరూ సేఫ్ గేమ్ సేఫ్ గేమ్ సేఫ్ గేమ్ అని అంటున్నారు. తప్పు. సేఫ్ గేమ్ కానే కాదు. ఉన్నట్టుగా ఎన్ని రోజులు ఉంటాడు? ఎవరైనా వారం 10 రోజులు, నెల దాటిందండి. నెల దాటినా కూడా భరణి అలాగే ఉన్నాడు. తన దగ్గరకు వచ్చిన వాళ్ళు ప్రేమ మాట్లాడుతున్నాడు, ఎవరన్నా సలహాలు ఇస్తున్నాడు, శత్రువును కూడా ప్రేమిస్తున్నాడు. శ్రీజ అంటే పడదు, అయినా కూడా శ్రీజని మంచిగా మాట్లాడతాడు, అన్నీ చేసిండు ఇన్ని రోజులు. దాంట్లో భరణి సేఫ్ గేమ్ కానే కాదు. తను వేరే వాళ్ళకి చేసిన హెల్ప్లే ఎక్కువనే, కానీ తను వేరే వాళ్ళ నుంచి పొందిన సాయం హెల్ప్ ఏం లేదు. వేరే వాళ్ళకి ఈయన మనోడు మంచితనంతోనే అందరికీ సలహాలు ఇవ్వడం, ఇట్లా గొడవ పడితే ఆపడం చేసి, కానీ తనకు మాత్రం రివర్స్ అయింది పాపం. ఏం చేసినా కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. సేఫ్ అంటే ఏం చేయాలి? గొడవ పడితే మంచోడు. ఈ బిగ్ బాస్లో మన అనుకునే వారి కోసం భరణి ఏమని చేస్తాడు. మొన్న బెట్ట చూడండి, తనుజ కొరకు శ్రీజని బెడ్ పైన వెళ్ళి నెట్టేసిండు. పాపం నాగార్జున గారితో తిట్లు పడి కూడా ఏం చేయలేకపోయినాం. ఏం చేస్తాం? తిట్లు పడ్డాని మనం బుద్ధి మార్చుకుంటామా? ఆయన కూడా పడ్డాడు. ఇందులో దరిద్రం ఏంటంటే, భరణి గారు మంచి చేద్దామని పోతే రివర్స్గా తనకు దెబ్బలు తగులుతుంది. తనకి రివర్స్ దెబ్బలు తగులుతాయి అంటే విషయంలో పుణ్యాన్ని పోతే పాపం ఎదురైనట్టు అలా ఉంది భరణి గారి పరిస్థితి. ఏం మంచిగా పోయినా చెడు జరుగుతుంది, ఏం చేసినా వీకెండ్కి నాగార్జున గారు సేఫ్గా ఉంటున్నారు పాపం. బంధుత్వాలు పెంచుకుంటూనే గేమ్ విషయానికి వచ్చేసరికి కూడా గేమ్ సూపర్ అంటే సూపర్ ఆడుతున్నారు. గేమ్ విషయంలో భరణి ఎక్కడా తగ్గట్లేదు. ఒక్కసారి మనసులో ఈ బంధాలు నాకొద్దు అని ఇట్లా పంచాలు ఇట్లా తెంచుకున్నాడు అనుకోండి, టాప్ పొజిషన్లో ఉంటాడు. టాప్ పొజిషన్లో అంటే మళ్ళీ ఇప్పుడు ఒక పాట వచ్చింది, అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం అని ఎప్పుడు అనుకుంటాడో భరణి. టాప్ పొజిషన్లో ఉండకపోతే చూడండి మీరు, పక్కా భరణిగా టాప్ అని ఉంటాడు. కానీ అనుకునేలో మళ్ళీ తనుజ నానా తనుజ వస్తుంది. దివ్య గారు ఏంటి మంచిగా మాట్లాడుకుంటూ ఆమె వస్తుంది. తర్వాత రాథోడు, విక్రమ్ సింగ్ రాథోడ్ లెక్క మనోడు అన్న నాకు ఉన్నది నువ్వే అన్నట్టు ఆయన వస్తాడు. ఇక బంధాలు ఎట్లా తెంచుకుంటారు? ఇక బంధాలు తెంచుకోవడం ఎట్లా, ఆటలో ముందుకు సాగడం ఎట్లా, నాగార్జున గారిని మెప్పించడం ఎట్లా? నాగార్జున గారి వీకెండ్లో దిగుతాలే, వీళ్ళేమో బంధుత్వాలతో ఈయన ఉంటాడు. అయినా కూడా గేమ్ పరంగా మస్తు ఆడుతుంది. కానీ బంధాలు తగ్గించుకుంటే ఇంకా మంచిగా ఆడాడు గేమ్. అదొక్కటి మైనస్ పాయింట్ అవుతుంది మనకి భరణి గారికి. సో ఇదండి నిన్నటి ఎపిసోడ్ విషయాలు. ఇవి పాట, ప్రేమ, అనుబంధం, ఆత్మీయత, నామినేషన్ ఇవన్నీ కలవని ఎపిసోడ్. ఓకే, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.